వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు బిస్మిల్లా మస్జిద్ నుండి జుమ్మా నమాజ్ తర్వాత ముస్లిం సమాజ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించబడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్నవారు మాట్లాడుతూ ఈ బిల్లో ఉన్న కొన్ని నిబంధనలు ముస్లిం సమాజ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత విధానాలను మార్చి ముస్లిం ఇతరులను వక్ఫ్ బోర్డులో చేర్చే ప్రతిపాదన మాతో పాటు మొత్తం ముస్లిం సమాజ అభిమతానికి వ్యతిరేకంగా ఉందని తెలిపారు. चलो भाई ऐसे चलो अरे बंदी नहीं है भाई आजा तुम लोग आजा भाई भाई बारे बंदी लगाना नहीं है गाना पीछे भाई आप लोग टैक्सी के पीछे आ जाओ टैक्सी के पीछे वंचड़ा रे हटा 13 మంది ఎమ్మెల్యేలు 6 గంటలు గోశాల దగ్గర ఎదురు చూశారు. పోలీసులు ఎస్కాట్ పంపించారు. ఎంపీ గురుమూర్తి వచ్చారు. భూమన మాత్రం జగన్ చెప్పినట్టు డ్రామా ఆడి తప్పించుకున్నాడు. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచున్నారు. నేను పేరు సార్ చెప్తాను. కూతలపట్టు మురళి ఉన్నాడు, నాని ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, భాను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు అక్కడ. అంత 15 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మా చైర్మన్ ఉన్నారు. అయినా రాలేదు. ఎందుకంటే క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గోవు కూడా జియో ట్యాగ్ వేసి సంరక్షణలో ఉంది. అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. క్లీన్లెస్ కూడా ఇంతకుముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబు ఇచ్చారు. ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తాను, గోత్రంలో తీసుకెళ్తాను, అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు గౌరవించుకుంటూ ఈరోజు మనం ఒక మతానికి ఒక కులానికి ఇక్కడ ప్రభుత్వం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇది వేరు. అందుకని ఈరోజు పాస్టర్లకు కూడా మేము డబ్బులు ఇచ్చాం. అంటే మేము వేరే కులాలకు మేము వాటిని కాదు, మేము ఏ మతాన్ని నమ్ముకుంటారో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటారో దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేని వాళ్ళు కేవలం డబ్బు ఆర్జించే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకొని ఆ రోజు మేము నివేదించాము. ఈ రోజు కూడా క్లియర్ కట్ ఎవరికైతే దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం కరెక్ట్ కాదు, సబబు కాదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి అన్యాయాలు బయటకు వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాలా, ఆ యొక్క అధికారుల్ని నిర్వీర్యం చేసి
పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో, తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి, ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం, ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు, ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా, నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల ఫలితాలు ఏమి లేవు. నిన్ననే మా పార్టీ కాదు, మాకు ఎలాంటి అలయన్సులు లేవు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతా ఉంది గోశాల. తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఎంపీ లాట్స్ 30 లక్షల నిధులతో ఏటుగట్టుపై నూతన రోడ్డు నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఆకుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామస్తులకు కూడా ఈ రోడ్డు నిర్మిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో నమో భవతి జాయమానోన్హాం చేతుర్రామేత్యగ్రే భాగందేవేభ్యానిధాత్యాయం పదసమాకరదిదేర్ఘమాయో सहस्रशीर्षा पुरुषः सहस्रभामिं विश्वतो वृत्वा पुरुष एवेदगुं सर्वं यत्पादं यच्छभव्यं मुतामृतत्वशेषानः एतावानस्य महिमा अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఇంటింటికి త్రాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఓకే సార్, ఎలా చూడండి సార్ ఒకసారి. నాన్నగారు నెరవేరిన కోరికలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి కల్పించాలనుకున్నారు ఆయన. యువతకి రేపన్నాడు ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే, ఆ టైంలో మీరు అందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఒక ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమది అయిపోయేది సార్. ఎందుకంటే ఆనాడే ఆయన రావులపాలెం అది కొవ్వూరు మీదకి వెళ్ళిపోయే హైవేని లేదు, అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ నాన్నగారితో మాట్లాడుతూ సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుందంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు అది రావులపాలెం మార్చడం జరిగింది. అలాగే ఎదురుదాకా యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ఆ రోజున ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేశారంటే వీళ్ళందరూ స్వయం కృషి అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. సో ఆ విధంగా సార్ ఈ రోజు కూడా ప్రజలు మన పైన ఆ విధంగా ఆశిస్తున్నారు. ఆ విధంగా మనం పనిచేయాలని ఖచ్చితంగా మేమందరం కూడా మీ అందరు గైడెన్స్లోని మేమందరూ పనిచేస్తున్నాం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పండితాపురం జీసస్ యేసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని, క్రీస్తు జీవిత కాలంలో చేసిన ప్రేమ, దయ, క్షమాభిక్ష లాంటి బోధనలను ప్రపంచంలో సూర్యచంద్రులున్నంత వరకు శాంతి సందేశాలుగా నిలిచిపోతాయని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ బాణాపురం విచారణలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాదర్ అరుల్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిలువ యాత్ర భక్తి శ్రద్ధలతో యాత్రా కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. తాడికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంత రైతులు సంతోషంగా ఉండాలంటే ఒక్కొక్క ఎకరానికి ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చి మరో 1,250 గజాల స్థలాన్ని రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టడం ఒక కారణం, రైతులు కూలింగ్కి పొలం ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వాలు మారి ఇబ్బందులు పెట్టి, అలాగే పెయిడ్ ఆర్టిస్టులు అని 10 మందికి అన్నం పెట్టే రైతుని కొత్త చీరలు కట్టుకున్నాడు, పెయిడ్ ఆర్టిస్టులు అని ఎన్నో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ గురించి ఒక ఉద్యమం చేయాలనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకు రావడం జరుగుతుంది. ప్రెస్ మీట్ పెడతానికి కూడా ముఖ్య కారణం అది. పూలింగ్ తీసుకోండి,
మీకు వచ్చే వాటా విదేశాల వాళ్ళకి 10, 15, 20 కోట్లకు అమ్ముకుంటున్నారు. రైతులకు మేము డెవలప్ చేసి ఒక 250 గజం ఇస్తాం కదా, అంటే ఇక్కడ పొలం లేకుండా చేసి మళ్ళీ 250 గజం నుంచి అవి కూడా అమ్ముకోవాలి. అమ్ముకోకుండా ఉపాధి లేదు. అందుకోసం ప్రతి ఎకరానికి ఈ సెకండ్ పూలింగ్ కానీ థర్డ్ పూలింగ్ కానీ ఇంకా ఉంది. ఇంకొక 5 గ్రామాలు ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది. వాటికి కూడా ఇప్పుడు ఈ సెకండ్ పూలింగ్ కానీ ఎకరానికి 1 కోటి రూపాయలు డబ్బులుగా గిఫ్ట్గా ఇచ్చి రైతుకి పూలింగ్ తీసుకుంటే రైతు రేటు పెరిగినా పెరగకపోయినా ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటా 10 మందికి ఉపయోగపడుకుంటా ఉంటారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం రాజపాలెం గ్రామంలో శ్రీ పాండురంగస్వామి అగ్నిగుండ మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో పాండురంగస్వామి భజన బృందం వారు తెల్లవారుజాము వరకు భజన చేసి అనంతరం కంకణదారులు శ్రీ పాండురంగస్వామి అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజపాలెం గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు. సాలు మనిషి కనబట్టే సార్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయాదు లోహార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి దక్షిణ గోపురం వద్ద దేవస్థానం ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించారు. Ji, he got me here to the temple. I feel very blessed and divine. This is my first temple visit in Andhra and Tamil Nadu. So I feel very blessed. It's a divine feeling. Thank you so much. I hope when I visited this temple henceforth, I'll be blessed with his blessing and I'll do much good work with all your love and support. So గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్లు రాద్ధాంతం చేయడం సరికాదని, నిజాలను బయట పెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడం ఏంటని మండిపడ్డారు. గోవుల విషయంలో వైసీపీ నాయకులు గోమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కేవలం దొంగతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు, సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసి విఐపీలను సేవ చేసే కార్యక్రమంలో తరించి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి చేస్తున్న కార్యక్రమాలు కిట్టగా వారు చేసినటువంటి దురాఘాతాలు
ఆనాడు 5 ఏళ్ల ప్రభుత్వంలో తిరుమలలో అప్రమత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతర కార్యక్రమాల విషయంలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగేటువంటి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రజల జీవితాలను కల్తీ కల్లు చిత్తు చేస్తోంది. కళ్ళు లభించకపోతే పిచ్చివారిగా మారిపోతున్నారు. కల్తీ కల్లు కారణంగా కొందరు ఆసుపత్రుల పాలవుతుండగా చాలామంది వింతగా ప్రవర్తించడంతో పాటు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే కల్తీ కల్లు లేనిదే ఉండలేరు. మందుకల్లు తాగేవారికి అది లభించకపోతే కాళ్ళు చేతులు పనిచేయవు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలంలో చోటు చేసుకుంది. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి రాళ్ళ సమాధానం పోలీసు వాళ్ళు ముసలి అన్నదంట చంపేది సార్ పీడ పోతుంది అనుకుంటున్నాయి పని చేస్తే పని చేయడానికి వచ్చింది. కళ్ళు రోమకు వారకపోయింది సార్, మాకు పిచ్చి లేస్తున్నది. తిప్పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణ వద్ద గురువారం ఏఐటియుసి అనుబంధం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర 4వ మహాసభల గోడాపత్రికని టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఏషమేని గణేష్ ఆవిష్కరించారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం రాష్ట్రం 4వ మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జగిత్యాల జిల్లా సంబంధించిన 20 మండలాల ప్రతినిధులు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన జగిత్యాల జిల్లా కార్మిక సంఘం భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం తరఫున మేము ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మెట్పల్లి పట్టణంలో భవన నిర్మాణ సంఘ సమస్యలపై దాని గురించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 22 తేదీలో ఈ యొక్క గొప్ప మహాసభ జరిగింది.